నమస్తే, వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారానికి సంబంధించి అనేక రకాల ఆరోపణలు, విమర్శలు, అంతేకాకుండా కోట్లాది రూపాయల అవినీతి అక్రమాలు జరిగాయి. దానంతటికీ ప్రధానమైనటువంటి వ్యక్తి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి కేసీఆర్ అనేది ప్రధానంగా ఆరోపణలు వినిపించాయి. ఇటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అనేక రకాలుగా ప్రక్షాళన దిశగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటువంటి నేపథ్యంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని మనం చూడాలి. ఇప్పటికే దానికి సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది, ఎంక్వైరీ చేసి. అలాగే NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, ఈ రెండు కూడా చాలా కీలకమైనటువంటి రిపోర్ట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా సమర్పించింది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అవకతవకలు, అక్రమాలు జరిగాయి. ఏదైతే మేడిగడ్డ, వీటన్నిటికీ సంబంధించి పిల్లర్స్ కుంగుబాటు తదితర అంశాలలో అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా కాంట్రాక్టర్లను వారి గుప్పిట్లో పెట్టుకొని వ్యవహరించారు అనేది ప్రధానమైనటువంటి అంశంగా వినిపిస్తోంది. ఇటువంటి తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకలు, చోటు చేసుకున్నటువంటి అవినీతికి సంబంధించి న్యాయ విచారణ చేయాలి. దానికి సంబంధించి జస్టిస్ చంద్రఘోష్ ఆయన నేతృత్వంలో ఒక కమిటీ ఫామ్ అయింది. దీనికి సంబంధించి ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే విజిలెన్స్ అలాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ను తెప్పించుకున్నటువంటి చంద్రఘోష్ కమిటీ దాన్ని ఆధారంగా చేసుకుని అప్పట్లో పనిచేసినటువంటి ఇంజనీర్లు, అలాగే ఏదైతే నిర్మాణ సంస్థలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రతినిధులకు నోటీసులు పంపారు. వారిని విచారించారు. ముఖ్యంగా ఏఈలు, డిఈలు, ఈఈలు, అలాగే ఎస్ఈలు, సిఈలు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడినటువంటి ఇంజనీర్లు ఆ యొక్క విచారణలో సహకరించలేదు. దానికి సంబంధించి జస్టిస్ చంద్రఘోష్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు అనేది బాగా వినిపిస్తుంది. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో ఏదైతే విజిలెన్స్ అలాగే NDSAకి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఆధారంగా చేసుకొని, అలాగే చంద్రఘోష్ కమిటీ స్వీకరించినటువంటి ఆ ఫిర్యాదులు, సేకరించినటువంటి ఏదైతే ఆధారాలు ఉన్నాయో కొంతమంది వ్యక్తుల నుంచి స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నారు. వీటన్నిటినీ ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్ళాలి అనే దిశలో వారు అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే గత ప్రభుత్వంలో ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభం అయ్యిందో అప్పటి నుంచి ఆయా విభాగాల్లో పనిచేసినటువంటి ముఖ్యమైనటువంటి అధికారులను కూడా విచారించాలి. ఇప్పటికే 2 సార్లు విచారించారు, మళ్ళీ విచారించాలి. వారి దగ్గర నుంచి సమగ్రమైనటువంటి స్టేట్మెంట్గా తీసుకొని చర్యలకు ఉపక్రమించాలి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారబోతుంది. ఎందుకనంటే ఇప్పటికి విజిలెన్స్ చేసింది, ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. కానీ న్యాయ విచారణ అనేది కూడా ముఖ్యమైనటువంటి అంశం. దీనికి సంబంధించి వారు తీసుకునే నిర్ణయాలు కానీ, ఒకవేళ గత ప్రభుత్వంలో పెద్దలపై ఏమైనా చర్యలు తీసుకుంటే ఇది ఒక హాట్ టాపిక్గా దేశ రాజకీయాల్లోనే మారబోతుంది. ఎందుకంటే నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు, వారికి అవకాశంగా మలుచుకున్నారు. కోట్లాది రూపాయల నిధులు గోల్మాల్ పక్కదారి పట్టాయి అనే ఆరోపణలకు ఆజ్యం పోసే విధంగా ఉండబోతుంది. ఖచ్చితంగా కఠిన చర్యలైతే తప్పవు అనేది బాగా వినిపిస్తోంది.